సత్యగుణం కలిగిన వారు ఏమి కోరినా కోరిక త్వరగా ఫలిస్తుంది. దత్తాత్రేయ సాంప్రదాయంలో మనలో మనము మార్పు తెచ్చుకోవాలి. దేహచాంపల్యం జయించటము, చపల చిత్తం తగ్గించుకోవటం, మనలో ఒక దుర్గుణము వదులుకుంటాము. నాకు ఈ కోరిక తీర్చు అని దత్తుని తప్పక అడగండి. తప్పక త్వరగా కోరిన కోరికను తీర్చుతారు. ఎలా ఈ విషయంలో దత్తుని ఇష్టం అంటే మనం స్వామి సమర్థ జీవితంలో లక్కు అనే భక్తుని లీలను సమర్థిద్దాం. ఒకసారి స్వామి సమర్థ కొంతమంది భక్తులతో చదరంగం ఆడుతున్నారు. అంతకుముందు స్వామి సమర్థ దర్శనం కోసం ఒక సాధువు, ఆ సాధువు శిష్యులు, కొద్దిమంది శిష్యులు స్వామి దర్శనంకి వచ్చి స్వామికి నైవేద్యం తయారు చేయటానికి ఆ సాధువు లక్కు అనే శిష్యుని బెల్లం తెమ్మని బజారుకు పంపిస్తాడు. ఆ శిష్యుడు బెల్లం కొనుక్కొని చిన్న ముక్క నోట్లో వేసుకొని తింటున్నారు. అక్కడ స్వామి సమర్థ చదరంగం ఆడుతూ అకస్మాత్తుగా ఆ లక్కు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నారు అని మారం చేయసాగాడు. స్వామి శిష్యుల్లో ఒకరు స్వామి మాటల్లో ఎంత నిజం ఉందో చూద్దామని బజారుకు పరిగెత్తాడు. అక్కడ నిజంగానే లక్కు బెల్లం తింటున్నారు. ఈ శిష్యులు స్వామి సమర్థ నువ్వు బెల్లం తింటున్నావని మారం చేస్తున్నారని లక్కుతో అంటారు. లక్కు మొదట ఆశ్చర్యపోయి స్వామి సమర్థ దగ్గరికి పరుగున వచ్చి స్వామి సమర్థ కాళ్ళ మీద పడతాడు. పడి ఇంకా ఎప్పుడు మీకు నైవేద్యం పెట్టకుండా నేనేమీ తినను అని ప్రతిజ్ఞ చేస్తాడు. దానితో స్వామి సమర్థ పెద్దగా ఆనందంగా నవ్వుకుంటారు. అక్కడ మనం గ్రహించవలసింది స్వామి సమర్థ ఎందుకు ఆనందపడ్డాడు? శిష్యుడు దేహచాంపల్యం జయించినందుకు. ఇప్పుడు మనం గ్రహించవలసింది దత్తునికి మనం ఎలా ఉంటే ఇష్టం. అందుకే లౌకిక కోరికలు కోరేటప్పుడు మనం ఇంకా కూడా ఇష్టమైన వంటకము మానుకోవటము. ఇందుకే కొన్ని రోజులు అలా చేయటంతో మనకు ఆ వంటకం మీద శ్రద్ధ పోయి మన కోరిక తీరిన తర్వాత ఆ వంటకం తిన్నా కూడా దాని మీద ప్రీతి ఉండదు. ఈ వీడియో ఏమైనా తప్పులుంటే క్షమించండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. దత్త సాంప్రదాయాన్ని మళ్ళా కథల రూపంలో చెప్తా ఉంటాను. జై గురుదత్త.